స్వాగతము దేవా స్వాగతము, శుభ స్వాగతం దేవ శరణాగతం, స్వాగతము దేవా స్వాగతము. ప్రేమకు నిలయ కరుణామయ, అల్పులమయ్య అనర్హులమయ్య, ప్రేమకు నిలయ కరుణామయ, అల్పులమయ్య అనర్హులమయ్యా, పిలచితివయ్యా నిలిపితివయ్యా, పిలిచితివయ్యా నిలిపితివయ్యా, మా పూజలివిగో మా పూజితేజ, మా పూజలివిగో మా పూజితేజ, స్వాగతము దేవా స్వాగతము, శుభ స్వాగతం దేవ శరణాగతం, స్వాగతము దేవా స్వాగతము. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సామాన్య 8వ ఆదివారపు దివ్య బలి పూజకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం సాలూరు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మురళీకృష్ణ మరియు ప్రమీలరాణి దంపతుల 11వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని మోజెస్ హార్దిక్, జెస్సీ సాద్విక మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ తుమ్మా రోజమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను తుమ్మా బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ అడపాక గోసే, కందవల్లి, దమ్మలపాటి వనపర్ల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బుర్రి మరియమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియు కుటుంబ సభ్యులకు అమ్మ నేర్పిన విలువలతో మరియు దైవభక్తితో జీవించున్నట్లుగా తగిన శక్తిని ప్రసాదించమని బుర్రి రజనీకాంత్, అరుణకుమారి, రెజినా, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, మధురిక, అఖిలేష్, ఆద్య, అరుణ్ ప్రకాష్, తిమోతి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. 21వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మందంగి వినయ్ కుమార్, మందంగి రత్నకుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. శ్వేత, తేజల వివాహ సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నిర్మల, ఐశ్వర్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తాళచెరువు విచారణ కాసు సాగర్ రెడ్డి నూతన గృహ ప్రవేశ సందర్భముగా రేపటి దినాన ప్రభు వారి గృహాన్ని, కుటుంబ సభ్యులందరినీ దీవించి కాచి కాపాడునట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో
ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 8వ ఆదివారమైనటువంటి ఈ రోజున దివ్య పూజా బలి పవిత్ర పఠనాల సారాంశం, ప్రభువు 4 చిన్న చిన్న ఉపమానాలను తెలియపరుస్తూ ఆ ఉపమానాల ద్వారా ఎంతో లోతైనటువంటి భావము కలిగినటువంటి సందేశాన్ని మనకిస్తున్నారు. ఈ 4 ఉపమానములు కలిపి సారాంశముగా మనం చూచినట్లయితే ప్రభు చెప్తున్నది, నీవు సరి అయినటువంటి దేవుణ్ణి, సరి అయినటువంటి ఖచ్చితమైనటువంటి బోధకుణ్ణి అనుసరించాలి. తప్పుడు బోధకులను అనగా ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాణ్ణి అనుసరించినట్లయితే ఇద్దరూ కూడా గుంతలో పడిపోతారు అని ప్రభువు చెప్పటము ద్వారా ఆయన మాత్రమే మన నాయకుడు, మన అధిపతి, మనము అనుసరించాల్సింది ఆయనను మాత్రమే అన్న సందేశాన్ని మనకిస్తున్నారు. పవిత్రమైన మనస్సుతో యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనే ముందు ఈ ప్రశ్నని వేసుకుందాం. నా నాయకుడు, నా బోధకుడు, నా జీవిత అధిపతి యేసు ప్రభు కాకుండా ఎవరైనా ఉన్నట్లయితే మన తప్పిదములను తలచుకొని ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, మిమ్ము వేడుచున్నాము.
వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడ ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడ ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడసి యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించునట్లును, నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును చేయుమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీ సభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఏ నరుని గాని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. ఊపిన జల్లెడలో మట్టి పిల్లలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కనిపించును. కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము, అట్లే నరునికి పరీక్ష అతడి సంవాదము. చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. నరుని సంభాషణమే అతనికి పరీక్ష,
కనుక ఏ నరుని గాని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవా దేవా నీకు వందనములు అర్పించుట మంచిది. నీకు వందనములు అర్పించుట మంచిది. దేవా నీకు వందనములు అర్పించుట మంచిది. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో స్తుతించుట మేలు. తంత్రి వాద్యములతో సితార గానములతో వేకువన నీ ప్రేమను రేయి నీ విశ్వసనీయతను ప్రకటన చేయుట లెస్స. అందరూ దేవా దేవా నీకు వందనములు అర్పించుట మంచిది. నీకు వందనములు అర్పించుట మంచిది. ముసలితనములో కూడా కాయలు కాయచు నిత్యము పచ్చగా కలకల్లాడుచుందురు. ఆ రీతిగా వారు ప్రభువు నీతిమంతుడనియు నాకు ఆశ్రయదుర్గమైన దేవుని యందు దోషమేమియూ లేదనియు రుజువు చేయుదురు. అందరూ దేవా దేవా నీకు వందనములు అర్పించుట మంచిది. నీకు వందనములు అర్పించుట మంచిది. రెండవ పట్టణము. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 54 నుండి 58 వరకు. సహోదరులారా, భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు, మరణించున్నది మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణము అను పవిత్ర గ్రంథ వాక్యము యథార్థమగును. ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. కనుక ప్రియతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడు. ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏలైనా ప్రభువు సేవలో మీరు చేయి ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సన్న పలికిన మాట అది ముత్యాల మూట, ఏ సన్న నడిచిన బాట చిరు మల్లెల తోట. ఏ సన్న పలికిన మాట అది ముత్యాల మూట, ఏ సన్న నడిచిన బాట చిరు మల్లెల తోట. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కంట్లో దూలముంది తీసుకోమన్నాడు, నీ కంట్లో దూలముంది తీసుకోమన్నాడు. పరుల కంటిలో నలుసు వెదకొద్దు అన్నాడు, పరుల కంటిలో నలుసు వెదకొద్దు అన్నాడు. ఏ సన్న పలికిన మాట అది ముత్యాల మూట, ఏ సన్న నడిచిన బాట చిరు మల్లెల తోట. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 39 నుండి 45వ వచనముల వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులకు ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువును గోతిలో పడుదురు కదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా? నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చదివినటువంటి సువిశేషములో మనందరికీ సులువుగా గుర్తుండేటటువంటి ఉపమానం, నీ కంటిలో పెద్ద దూలాన్ని పెట్టుకొని నీ సోదరిని కంటిలో నలుసును వేలెత్తి చూపిస్తావు. అది మనందరికీ కూడా తెలిసినటువంటి ఉపమానం. అయితే ఈరోజు ధ్యానములో నేను మీతో ఏ విధముగా ధ్యానించాలి అని అనుకుంటున్నాను అనగా, ఈరోజు సువార్తలో ప్రభువు 4 ఉపమానాలు చెప్పారు, ఒకటి కాదు. ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను అని 4 అంశాలు. అయితే ఈ 4 అంశాలు ఒక్కొక్కటి వేరువేరుగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ 4ని కలిపినప్పుడు మనం ఒక సారాంశాన్ని స్వీకరించవచ్చు. ఆ సారాంశం ఏమనగా, ప్రభువు అక్కడున్నటువంటి ప్రజలతో, తనను అనుసరిస్తున్నటువంటి వారితో, జనసమూహముతో, మరియు ఈ రోజున ఈ పూజలో వాక్యం వింటున్న మనందరితో కూడా పలుకుతున్నటువంటి మాట ఇది. అలనాడు ప్రభువు వాళ్ళతో పలికాడు, ఇదిగో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అనేటటువంటి నాయకులు మీకున్నారు ఒక ప్రక్క, మరొక ప్రక్క నేనున్నాను. మీరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులను అనుసరించవద్దు. ఎందుకనగా వారు నిజమైన నాయకులు కాదు, సరి అయిన బోధకులు కాదు. వాళ్ళే గ్రుడ్డివారు. మీరు వాళ్ళను అనుసరించినట్లయితే వాళ్ళతో సహా మీరు కూడా గుంతలో పడిపోతారు. నన్ను అనుసరించండి, నేను నిజమైనటువంటి బోధకుణ్ణి, నాయకుణ్ణి అని ప్రభువు వాళ్ళతో, ఈ ప్రభువు చెప్పిన 4 ఉపమానాలు కూడా పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు వర్తింపచేస్తూ మీరు నన్ను అనుసరించాలి, వాళ్ళను కాదు అన్నటువంటి సత్యాన్ని ప్రభువు ఈరోజు 4 ఉపమానాల ద్వారా మనకిస్తున్నారు. ఒక్కొక్క ఉపమానాన్ని మనం లోతుగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రభువు పలుకుతున్నది, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులను అనుసరించినట్లయితే మీకు 4 రకాలుగా అనర్థాలు జరుగుతాయి. ఒక్కొక్క ఉపమానం నుండి ఒక్కొక్క అనర్థాన్ని మనం నేర్చుకోవచ్చు వాళ్ళను అనుసరించినట్లయితే. మొట్టమొదటిగా 39వ వచనంలో ప్రభు అంటున్నారు, ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి త్రోవ చూపినట్లయితే ఇద్దరు కూడా వెళ్ళి గోతిలో పడతారు. ఇక్కడ గోతి అంటే ఏదో చిన్న జారి పడేటటువంటి చిన్న గుంత కాదు. బైబిల్ గ్రంథం రాయబడినటువంటి గ్రీకు భాషలో అక్కడ ఉపయోగించినటువంటి పదం
బొతునోన్ అన్న గ్రీకు పదానికి అర్థము ప్రాణములు పోయేటటువంటి లోతైనటువంటి నీళ్లు లేని ఎండిపోయినటువంటి బావి అంత అర్థం ఉంది. అంటే ఏంటి? గ్రుడ్డివాన్ని నీవు అనుసరించినట్లయితే నీవు పడేది చిన్న గుంతలో కాదు, నీ ప్రాణములు పోయేటటువంటి లోతైనటువంటి గుంత, ఎండిపోయిన బావి లాంటిది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ లోతైనటువంటి ఎండిపోయిన బావి నరకానికి కూడా గుర్తు. అంటే నీవు పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను అనుసరించినట్లయితే అంధత్వముతో, ఆత్మీయ అంధత్వముతో ఉన్నటువంటి వారు నిన్ను ముందుకు నడిపించలేరు, వారితో సహా నీవు నరకమునకు వెళతావు అని ప్రభు మనకిచ్చేటటువంటి సందేశం. ఎందుకంటే గ్రుడ్డితనం, అంధత్వం అనేది పాత నిబంధన గ్రంథములో మనం గమనించినట్లయితే అది దేనికి గుర్తు? పాత నిబంధన గ్రంథములో గ్రుడ్డితనం అనేది సత్యమును చూడలేకపోవటానికి గుర్తు. విషయాన్ని, ఆత్మీయ ఆధ్యాత్మిక విషయాన్ని గ్రహించలేనటువంటి వాడు అంధుడు. అందుకే కనులుండి చూడలేను నేను యేసు మహిమను అంటాం మనం. పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం, ఈ మూడు మనకు ఇదే చెప్తుంది. ఎప్పుడైతే దైవ జ్ఞానం, దేవుని హస్తం నీవు చూడలేవో నీవు అంధుడవు. అందుకే కీర్తన 82:5లో 82వ కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, దుష్టులు ఎరుగరు, గ్రహింపరు, చీకటిలో నడుస్తారు. దుష్టత్వానికి, అంధత్వానికి, చీకటికి ఉన్నటువంటి పోలిక, సాన్నిహిత్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదే విధముగా సైతాను గురించి పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయం 4వ వచనములో ఈ విధముగా అంటాడు, ఈ లోకమునకు చెందిన అధిపతి మన యొక్క కళ్ళను, మన మేధస్సును గ్రుడ్డివానిగా తయారు చేస్తాడట. ఇక్కడ ప్రభువు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల గురించే మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మీరు తీసుకోండి, బైబిల్ గ్రంథం మీరు తెరిచి ఎందుకు ప్రభువు ఈ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను గ్రుడ్డివారుగా అంటున్నాడు అని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వచనములో యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నారు, ప్రభువా, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, మిమ్మల్ని తిట్టుకుంటున్నారు వాళ్ళు అని మీకు తెలుసా? అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని, మీ మాటలంటే పరిసయ్యులకి మంట రేగుతుంది అన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల గురించి 13వ వచనంలో మనం వింటాం. అందుచే ఆయన, నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్లగింపబడును, నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పీకివేయబడును. ఇక్కడ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల గురించి యేసు ప్రభు చెప్తుంది ఏంటంటే, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నా తండ్రి చేత నాటబడిన వారు కాదు, కాబట్టి వాళ్ళు పెళ్లిగింపబడతారు వేళ్లతో సహా అని చెప్పి తర్వాత వచనంలో వారిని అట్లుండ నిండు, వారు గ్రుడ్డి నాయకులు. చూడండి, మనం ధ్యానం చేస్తున్న అంశం ఇప్పుడు వస్తుంది. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో, గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారిరువును గుంతలో కూలుదురు. చూడండి, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులను ఉద్దేశించే ఈరోజు ఆయన మొట్టమొదటిది చెప్పాడు అని సమాధానం ఇచ్చి, గ్రుడ్డివానికి మార్గము చూపలేడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు గ్రుడ్డి నాయకులు, వాళ్ళను అనుసరించకూడదు. మరొక ప్రక్క యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే లోకానికి వెలుగు, నన్ను అనుసరించుడు అని ఆయన పలుకుతున్నాడు. కాబట్టి మొట్టమొదటి ఉపమానము ద్వారా గ్రుడ్డివాడు త్రోప చూపకూడదు అనగా, చూపినట్లయితే మనం ఆ నాయకులను, ఆ బోధకులను అనుసరించినట్లయితే మనం కూడా గుంతలో పడి వినాశనం అవుతాం. ఇక రెండవ
ఉపమానం ప్రభు చెప్తుంది. 40వ వచనములో ఈరోజు సువార్తలో మనం వింటూ ఉన్నాం. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు. ఒకవేళ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులే గనక మీకు గురువు అయితే మీరు వాళ్ళకంటే గొప్పవారుగా అవ్వలేరు. ఈ లోకంలో ఉన్న ప్రతి బోధకుడు, ప్రతి నాయకుడు ఈ లోకానికి సంబంధించిన వాడే, ఈ లోకము నుండి వచ్చిన వాడే. ఒక్క యేసు ప్రభువే పరలోకము నుండి వచ్చినటువంటి బోధకుడు. ఈ రోజున కొంతమంది టీవీల్లో ప్రసంగాలు చెప్తూ ఈ బోధకుడు అద్భుతాలు చేస్తున్నాడు అని దేవుని కంటే ఆ బోధకున్నే ఎక్కువగా ఆరాధించడం మనం చూస్తున్నాం. అది తప్పు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట, ఆ గార్డెన్లో పోయి ప్రేయర్ విందాం, ఈ గార్డెన్లో పోయి ప్రేయర్ విందాం, లేదా టీవీలో చూడంగానే అద్భుతాలు కాబట్టి దీన్ని స్పాన్సర్ చేద్దాం మనం. దేవుని శక్తి ఉంటుంది, కానీ ఈ బోధకులందరూ ఈ లోకానికి సంబంధించిన వారే, ఈ లోకములో పుట్టిన వారే, ఎక్కడి నుంచి ఉద్భవించిన వారే. యేసు ప్రభు ఒక్కడే పరలోకమునకు చెందినవాడు. కనుక ఈ బోధకులను మనం అనుసరించినట్లయితే మనం వారి వలె అవుతాం తప్ప వాళ్ళకంటే గొప్పేం కాము. అందుకే శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు. మీరు గనక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు లేదా దొంగ బోధకులను అనుసరించినట్లయితే మీరు మహా అయితే వాళ్ళలాగైతారు, అంతే తప్ప ఉన్నతముగా ఏం కాలేరు అని ఈ రెండవ కారణాన్ని ప్రభువు చూపిస్తున్నాడు. ఇక మూడవది, ఇది మనకు బాగా తెలిసింది, మనం చేసేది కూడా ఇదే. నీ కంటిలోని దూలమును గమనించకుండా నీ సోదరుని కంటిలోని నలక, చిన్న నలుక, దానిని నీవు ఎట్లా గ్రహించగలవు, ఎట్లా చూడగలవు అని మనందరం చేసేటటువంటి పని గురిగింజ జీవితం. గురిగింజ తనలో ఉన్నటువంటి ఎరుపును మాత్రమే చూచి నేనంతా ఎర్రగా ఉన్నా అని తనలో వెనుకున్న నలుపును చూడకుండా అనుకుంటుంది. అదే గురిగింజ ఎదుటి గురిగింజను చూచి నీలో మొత్తం నలుపే, నీలో ఎరుపు లేదంటుంది. రెండు గురిగింజల్లో ఎరుపు ఎంత ఉందో నలుపు కూడా అంతే ఉంది. కానీ మనం ఎదుటివాడి తప్పులను మాత్రం భూతద్దములో చూస్తాం. అటువంటి వారిని కపట వేషధారి అంటున్నాడు ప్రభువు. కపట వేషధారి అంటే ఏంటి అర్థం? హిపోక్రిట్ అంటే బయటికి ఒకటి, లోపల ఒకటి, వేషాలేయటం. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులను మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు చీల్చి చెండాడుతున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, వరుసగా కపట వేషధారి అని ఈ పరిసయ్యులను ఆయన నిర్భయంగా పిలుస్తున్నాడు. 23వ అధ్యాయం 13వ వచనములు అంటున్నాడు, 14వ వచనములు అంటున్నాడు, 15వ వచనములు అంటున్నాడు, 23వ వచనములు అంటున్నాడు, 25వ వచనములో వింటున్నాడు, 27వ వచనంలో కూడా కపట వేషధారి అని ఎన్నిసార్లు పిలుస్తున్నాడో చూడండి వీళ్ళని. కపట వేషధారి అంటే ఏంటి అర్థం? ఎదుటివాడు దుష్టుడు, నేనొక్కనే మంచోన్ని అన్నటువంటి భావం. ఎదుటివానిలో ఉన్నటువంటి మంచితనాన్ని చూడలేకపోవటం, అదేవిధంగా మనలో ఉన్నటువంటి బలహీనతలను కూడా చూడలేకపోవటం. పాటర్ అనేటటువంటి ఒక బిషప్ గారు అమెరికా నుంచి ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఐరోపా వెళుతున్నాడు. అయితే ఇప్పుడు మన బస్సుల్లో, డబల్ స్లీపర్ బస్సుల్లో 2 సీట్లు పక్క పక్కనే ఉన్నట్టు, ట్రైన్లో కూడా పక్క పక్కనే కంపార్ట్మెంట్ ఉన్నట్టు, ఆ ఓడలో కూడా ప్రయాణ సమయంలో కంపార్ట్మెంట్లో 2 పడుకునేటటువంటి సీట్లు ఉన్నాయి. అయితే బిషప్ గారు తన కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రక్కనున్నటువంటి వ్యక్తి వైపు చూచినప్పుడు బిషప్ గారి కళ్ళకు అతను కొంచెం ఏదో నమ్మదగిన వాడుగా అనిపించలేదు. వెంటనే ఏం చేశాడంటే బిషప్ గారు ఈ ఓడలో తనతో పాటు ఉన్నటువంటి ఖరీదైన వస్తువులు, ఉంగరాలు, వాచ్లు, పర్సు, ఇవన్నీ కూడా తన దగ్గర పెట్టుకోకుండా, అంటే పక్కవాడేమన్నా దొంగిలిస్తాడో తనతో ఉన్నటువంటి వాడన్నటువంటి ఉద్దేశముతో అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ రిసెప్షన్ దగ్గర లాకర్లో పెట్టమని అడిగాడు.
రిసెప్షన్ దగ్గరకు వెళ్ళగానే బిషప్ గారు, నాతో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం నమ్మదగిన వాడుగా అనిపించటం లేదు, కాబట్టి నా విలువైన వస్తువులన్నీ కూడా ఇక్కడ భద్రపరచండి అని చెప్పగా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, బిషప్ గారండి మీరు చెప్పింది చేస్తాము, అయితే మీరు ఒక విషయం గమనించండి, మీరు ఏ కారణముతో మీ అమూల్యమైన వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారో మీ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకంటే ముందుగానే తీసుకొచ్చి ఇచ్చాడు అని బిషప్ గారికి సమాధానం ఇచ్చాడట. మన కంటిలో దూలం పెట్టుకొని ఇతరుల కంటిలో నలుసును మనం వెతకకూడదు. ఇక 4వది, వారు చెడ్డవారు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు చెడ్డవారు. చెడ్డవారిని ఏ విధముగా మనకు తెలుస్తుంది? 43వ వచనములో, మంచి చెట్టు చెడ్డ పండ్లను ఇవ్వలేదు, చెడు చెట్టు మంచి పండ్లను కూడా ఇవ్వలేదు. అంటే ఏంటి? మన క్రియలు మంచివైతే మనం మంచి చెట్టు అని అర్థం. మనం చేస్తున్న పనులే మనం ఎటువంటి చెట్టు నిరూపిస్తాయి. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల క్రియలు గమనించినట్లయితే ఈర్ష్య, అసూయ, ద్వేషం, మోసం. కానీ యేసుప్రభు జీవితం చూసినట్లయితే జాలి, కరుణ, దయ, ప్రేమ అనేటటువంటి మంచి పనులు. కాబట్టి ప్రభు చెప్తుంది, మీరు కనుక వాళ్ళను అనుసరించినట్లయితే వాళ్ళను అనుసరించవద్దు, ఎందుకంటే వాళ్ళు దుష్టులు, దుర్జనులు అని పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకుల గురించి పలుకుతున్నారు. ఈ రోజున మనం ఎవరిని అనుసరిస్తున్నాం? నిజమైనటువంటి బోధకుడు, నాయకుడైన క్రీస్తు ప్రభువునా, లేక ఈ లోకము నుంచి ఉద్భవించినటువంటి గురువులు, బోధకులు, నాయకులు, పెద్దలు ఎవరైనా? అందరూ ఒకటే. మనం ప్రభువుని వెంబడిద్దాం, ఆయనే మన బోధకుడని గ్రహిద్దాం. ఆమేన్. అందరం పైకి లేచి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర సమయంలో దేవాతి దేవుడు మన యొక్క మనవులను ఆలకించుటకు మన బోధకుడిగా, నాయకుడిగా, మన యజమానిగా మన మధ్య ఉన్నారు కనుక విశ్వాసముతో మన ప్రార్థనలను ప్రభువుకు తెలియపరుద్దాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక శ్రీ సభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, మీరు ఎన్నుకున్నటువంటి నాయకులందరినీ దీవించి నిజమైనటువంటి నాయకుడు, బోధకుడైన మిమ్ము మేము అనుసరించే విధముగా ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించండి. వారి జీవితాలలో ఉన్నటువంటి లోటుపాట్లనన్నిటినీ సవరించండి. వారి కుటుంబాలను ఆయురారోగ్యములతో, విశ్వాసముతో, నమ్మకముతో, దైవ ప్రేమతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ ఆత్మీయముగా మీ యొక్క సన్నిధికి తీసుకొని వస్తున్నాము. వారిని అందరినీ తాకి స్వస్థపరచి అతి త్వరలో ఈ కరోనాను ఈ విశ్వము నుండి నిర్మూలించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీ యొక్క శక్తికరమైనటువంటి బలమైనటువంటి హస్తముతో ఆపి ప్రపంచంలోని ప్రజలందరూ సౌభ్రాతృత్వముతో, సహోదర భావముతో, ప్రేమ, శాంతియుత వాతావరణంలో కావలసినటువంటి అన్ని వరాలను ప్రసాదించండి. ముఖ్యముగా తిండి తిప్పలు లేక ఎన్నో బాధలు పడుతున్నటువంటి అక్కడ చిన్నారి బిడ్డలను, ప్రజలందరినీ కూడా కాచి కాపాడమని, మంచి మనస్సు కలిగినటువంటి వారందరూ ఈ
యుద్ధాన్ని ఆపివేయుటకు సర్వశక్తులు ఓడి ప్రజలకు కనీస అవసరాలు ప్రసాదించేటటువంటికి కావలసిన అన్ని వరాలను ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తునామమున మిక్కిలి వినయముగా వేడుకున్నాం స్వామి. ఆమేన్. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలనానుందిన, నావన్నీ కృపచేత నీ వలనానుందిన, భావంబునను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, మేము నీకు అర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణలు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గురుతుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యతావరముగా దయచేసినవి యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములనేకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, తాళాధిపతి
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా మహోన్నతమున హోసాన్నా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యం. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను
ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియాంబతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును విశ్వాసమందును ప్రేమయందును దృఢపర్పుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరీ సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఇట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు సొగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాపానం రమ్మని పిలిచెను నిన్ను. లోకును మూకడు భక్తితో, లోకును మూకడు భక్తితో. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాపానం రమ్మని పిలిచెను నిన్ను. లోకును మూకడు భక్తితో, లోకును మూకడు భక్తితో. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవనముకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతముగా పాల్గొనగలరు. అదేవిధముగా ఈ బుధవారముతో మనము తపస్సు కాలములో ప్రవేశిస్తూ ఉన్నాము. విభూది బుధవారం. విభూది బుధవారం రోజున సాయంత్రం 5:30 గంటల నుండి 8:30 గంటల వరకు హైదరాబాద్ అగ్రపీఠంలోని ఎంజాల
దివ్య బాలయేసు పుణ్యక్షేత్రంలో దివ్యవాణి టీవీ ప్రత్యేక తపస్సు, శిలువ గీతాలు, శిలువ సాక్ష్యం, దివ్య బలి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది శిలువ మార్గముతో కలిపి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, వీలైన ప్రతి ఒక్కరూ ఈ 2 సిటీస్లో ఉన్నటువంటి ట్విన్ సిటీస్లో ఉన్న ప్రతి కథోలికులు ఎంజాలలో ఈ బుధవారం అదేవిధముగా బండ్లగూడలో శుక్రవారం రోజున నిర్వహించబడతాయి. హైదరాబాదులో ఈ 2 ప్రదేశ విచారణలోనే నిర్వహించబడతాయి. ఆ తర్వాత వేరే వేరే మేత్రాసనాల్లో ప్రతి బుధవారం, శుక్రవారం మరియు కొన్ని ఆదివారాల్లో తపస్సు కాలంలో నిర్వహించబోతున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొనగలరు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. హృదయాహారతి మీ పాదాలకు నిర్మల మనసులతో. హృదయాహారతి మీ పాదాలకు నిర్మల మనసులతో. ఆకారములేని సాకార రూపము, ఆకారములేని సాకార రూపము పూజింతుము ప్రభువా. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి.
దేవాతి దేవ భక్తులగావా స్తుతి మహిమా ప్రభువా. దేవాతి దేవ భక్తులగావా స్తుతి మహిమా ప్రభువా. ఈ మీ బిడ్డల స్తోత్ర గీతం, ఈ మీ బిడ్డల స్తోత్ర గీతం స్వీకరించు గురువా. వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి.